హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్ర రాయ్. సో ఈరోజు నిష్కది ప్రీ బర్త్డే ఫోటోషూట్ అయితే చేపిస్తున్నాం అన్నమాట. సో ఈ ఫోటోషూట్ వచ్చేసి నేను నిష్క బర్త్డేకి ఓన్లీ 2 days ఉంది అన్నప్పుడే దాని బిఫోర్ డే వచ్చి చేయించుకుంటున్నాను. రీజన్ ఏంటంటే నాకు టైం దొరకలేదు అండ్ నిష్క కూడా ఊర్లో ఉండింది అండ్ నేను హైదరాబాద్లో ఉన్నాను. సో కాబట్టి హైదరాబాద్ నుంచి రాగానే అదే రోజు మార్నింగ్ ఫ్లైట్కి దిగాను అండ్ రావడం ఆఫ్టర్నూన్ స్లాట్ తీసుకున్నాను అనమాట. బికాజ్ నిష్క కూడా తినేసి ఉంటే మధ్యాహ్నం లంచ్ అంతా చేసేసి తనని ఒక 1 hour అయినా పడుకోపెట్టేసి ఫోటోషూట్ చేయించుకుందాం, అప్పుడు తన మూడ్ బాగుంటుంది అండ్ బాగా కోఆపరేట్ చేస్తుంది. లేదు అంటే కొద్దిగా క్రాంకీగా ఉన్నా సరే పిల్లలు అసలు సపోర్ట్ చేయరని ఒక ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశాము. కాకపోతే నిష్క అసలు ఆ రోజు పడుకునే లేదు. మధ్యాహ్నం లంచ్ చేసాక ఇంకా యాక్టివ్ అయిపోయింది. సరే అని ఇంకా ఇమీడియట్గా బయలుదేరడం అయితే జరిగింది. ఎందుకంటే నిష్కకి ఒకటి ఏంటంటే నన్ను చాలా మిస్ అయింది. నేను ఒక 8 days తన దగ్గర లేకుండే ఉండింది. సో నేను రాగానే ఇంకా యాక్టివ్ అయిపోయింది. నన్ను చూసిన హ్యాపీనెస్ తను అస్సలు పడుకోలేదు ఆ రోజు. సరే అని ఇంకా ఫోటోషూట్కి తీసుకెళ్ళాను. నాకైతే ప్రతిసారి ఫోటోషూట్ అంటే ఒక భయం అయితే మైండ్లో అలాగే పడి ఉంటుంది అన్నమాట. బికాజ్ నిష్క మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి. అసలు కొద్దిసేపు హ్యాపీగా యాక్టివ్గా ఉంటుంది, ఇంకొంతసేపు అసలు చాలా క్రాంకీగా ఉంటుంది. సో అందుకే కొద్దిగా భయంగా ఉండింది. బట్ టచ్ వుడ్ నిష్క అయితే ఆ రోజు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అండ్ వాళ్ళు కూడా అంటున్నారు అనమాట అప్పుడప్పుడు మీతో పాటు మిమ్మల్ని చూసి తను కూడా నేర్చుకుంటుంది అని. సో అదైతే నిజమే. తను నన్ను చూసి కొద్దిగా కాపీ చేయడం అయితే స్టార్ట్ చేసింది. అంటే నేనేం చేస్తాను అది రిపీట్ చేస్తుంది. ఈవెన్ నేను ఏమైనా డాన్స్ చేస్తుంటే రీల్ కోసం చేస్తుంటే తను కూడా ఆ స్టెప్స్ అయితే చేయడం ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే యూట్యూబ్కి మేము రెగ్యులర్గా షూట్ చేస్తుంటాం కదా, తనకి కూడా కొద్దిగా కెమెరాలు అలవాటు అవ్వడం వల్ల నాకు ఒకటి ప్లస్ అయిందనమాట. సో ఈరోజు నిష్కాదే నేను ప్రీ బర్త్డే అంటే ఒక 2-3 అవుట్ఫిట్స్ అంతే అనుకున్నాను. అంటే చిన్న అవుట్ఫిట్సే, పెద్ద చేంజెస్ ఏం లేదు. అండ్ ఇంకొకటి దానికి తన బర్త్డే బిఫోర్ డే అంటే August 15th ఇండిపెండెన్స్ డే ఉండడం వల్ల అదొకటి ప్లాన్ చేసుకున్నాను వాళ్ళ దగ్గర. అండ్ కృష్ణ జన్మాష్టమి ఉండడం వల్ల మళ్ళీ ఫోటోషూట్ చేయించలేము కాబట్టి సో ఈ 3 అంటే బర్త్డేదో ఏదైతే ఉందో అది ఒకటి, అండ్ ఇండిపెండెన్స్ డే అండ్ కృష్ణ జన్మాష్టమి ఈ 3 అవుట్ఫిట్స్తో అయితే నేను ఫోటోషూట్ చేయించుకున్నాను. సో ఎలా జరిగింది ఏంటి అనేది మీరే చూడండి. Happy birthday to you. Happy birthday to you. Yay! Super! Yay! Super! Okay. Ito yung jabat. Smile. 3, 2, 1. Ulo. Burunti. ఫైనలీ నిష్క ఫోటోషూట్ అయితే బాగా జరుగుతుంది. టచ్ వుడ్ బాగా కోఆపరేట్ చేస్తుంది అండ్ వాళ్ళతో ఆల్రెడీ అలవాటు ఉంది అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు కూడా పిల్లలతో. కాబట్టి నిష్కకి కూడా ఎవరైనా నవ్విస్తే ఎక్కువ అట్రాక్ట్ అయిపోతుంది, ఇంకా బాగా వాళ్ళతో మింగిల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ బాగా జరుగుతుంది. లెట్స్ సీ ఇప్పుడు కృష్ణ గెటప్ వేయడానికి వెళ్తున్నాము. అది అయ్యాక ఇంకొకటి చిన్నది చేద్దాం అని అనుకుంటున్నాము. చూద్దాం, ఇప్పుడు కృష్ణుడి గెటప్లో వచ్చేస్తాం వెళ్ళి. ఓకే 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 ఓకే.
కృష్ణ పర్లే అంకిల్ కి గుర్తొచ్చికే కోడినే అంతే అమ్మ నా కాయిన్స్ మధ్య పాడిన ప్లే కోట ఇది ఎత్తది నాకేం చూసాను నేను మస్కత్ పోయేదే బుక్క వాళ్ళ బర్త్డే బుక్క అల్పోగ్లీ ముందు ఫుల్ షేర్ వాళ్ళ కేక్ స్మాష్ ఇది కన్నా కొందరు Uncle in the uncle in. No, bye down. Ishka light tule, light tule, uncle light tule. Mul. Red color light hogunde. Red color light. Ready 1 2 3 and Uncle in the uncle in the uncle in wow mulu one hand last one is I love my India okay mul to ee water bottle to le water par kai okay water bottle I love India. Smile. oh one last one water bottle to le bolo neer par kai okay I love India. చూసారు కదా మా ఫోటోషూట్ ఎలా జరిగింది అనేది. సో నిష్క కూడా అల్లరి చేయకుండా బాగా కోఆపరేట్ చేసింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఫస్ట్ ఇయర్ నిష్కది కేక్ స్మాష్ అప్పుడు కొద్దిగా క్రాంకీగా ఉండింది ఫస్ట్ లో, తర్వాత సెట్ అయింది బాబా చాలా బాగా చేసింది. సో అలాగే ఈసారి అస్సలు టచ్ వుడ్ మళ్ళీ నేను చెప్పకూడదు, బాగా అసలు ఏ ఇబ్బందిలో కూడా ఇవ్వకుండా పెట్టకుండా వాళ్ళని కూడా అసలు ఏ పోజ్ అడిగినా సరే చేస్తుంది ఇమీడియట్ గా మీకు. సో అలా ఉన్నందుకు ఒక 4 changes తో డ్రెస్ చేంజెస్ తో మంచిగా ఫోటోషూట్ జరిగింది అనమాట. వీళ్ళు నా ఫేవరెట్ ఫోటోగ్రాఫర్స్. అంటే తిరో కిడోగ్రఫీ అని ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా కేక్ స్మాష్ ఫోటోస్ అని వీళ్ళ దగ్గర చేయించాను. ఆల్రెడీ ఆ బ్లాగ్ కూడా ఉంది కదా, ఫస్ట్ ఇయర్ బర్త్డేది కేక్ స్మాష్. సో వీళ్ళతోనే మళ్ళీ నేను ఫోటో తీయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కిడ్స్ ఫోటోగ్రఫీ మాత్రం చాలా బాగా తీస్తారు. పర్సనలీ వీళ్ళు నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా వీళ్ళు తిరో ఫోటోగ్రఫీ అని ఉంది, సారీ తిరో కిడోగ్రఫీ అనుకుంటా. సో అదేంటి అనేది వాళ్ళది డీటెయిల్స్ అంతా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ నాకైతే చాలా బాగా జరిగింది. నిష్కది థర్డ్ ఇయర్ బర్త్డే ఫోటోషూట్ అయితే ఇలా చేయించుకోవాలి. అండ్ వాళ్ళకి నేను లాస్ట్ మూమెంట్ లో కూడా నేను చెప్పింది, సో ఇలా నిష్కకి ఇది బర్త్డేది ఒక ఫోటోగ్రఫీ అవ్వాలి. అండ్ అలాగే ఇండిపెండెన్స్ డే కూడా నిష్క బర్త్డే ముందు రోజు ఇండిపెండెన్స్ డే అవ్వడం వల్ల సో అదొకటి కావాలి. అలాగే నెక్స్ట్ కృష్ణ జన్మాష్టమి వస్తుంది. సో అప్పుడు కూడా అంటే అప్పుడప్పుడు వచ్చి చేయించడం అవ్వదు కదా. సో ఈ 3 అయితే నేను ప్లాన్ చేశాను. ప్లాన్ చేసినట్టు నా బుజ్జిది కూడా బాగా సపోర్ట్ చేసి ముద్దు బాగా తీసింది అనమాట. సపోర్ట్ చేసి ఫోటో సెషన్ అయితే చాలా బాగా జరిగింది.
సో వీఆర్ సో హ్యాపీ. ఇంకా ఫైనల్ రిజల్ట్స్ కి అయితే ఇప్పుడు రేపు ఒకటి ఇస్తారు, బికాస్ రేపే ఇండిపెండెన్స్ డే అవ్వడం వల్ల 1 day బిఫోర్ వచ్చాను. సో పాపం అయిన వాళ్ళు కాదనకుండా ఓకే అనేసి ఇచ్చేసారు. సో ఇండిపెండెన్స్ డేది వస్తుంది, అలాగే నిష్కా బర్త్డేది కూడా ఫోటోషూట్ ఆల్రెడీ మీరు ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఉంటాను, చూసి ఉంటారు. సో ఇది ఫోటోషూట్ ఎలా జరిగింది అనేది ఒక బ్లాగ్ నేను మీకు అందరితో షేర్ చేసుకుందామని అనుకుని ఈ బ్లాగ్ చేశాను అనమాట. ఐ హోప్ మీరందరూ ఎంజాయ్ చేస్తుంటారు. మళ్ళీ ఒక కొత్త బ్లాగ్ తో మీరు ఇలాగే ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ ఇంకా చాలా వస్తాయి. సో మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఐఎమ్ షూర్ గా చెప్తున్నాను. సో అందరూ మిస్ అవ్వకుండా నా బ్లాగ్స్ ని చూడండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ ప్లీజ్ 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 ఈ బ్లాగ్స్ ని అంతా షేర్ చేయండి. అంతేకాదు పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. అప్పుడు నా వీడియో ఏది కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా? మళ్ళీ మిమ్మల్ని అందరినీ మేము కలుస్తాము నెక్స్ట్ బ్లాగ్ లో. Until then, take care. Bye bye. Love you all.